అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన కేంద్ర మంత్రి ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారుతుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ను ఎన్నుకున్నారు, మీ కర్మ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రియాంకను ఎన్నుకున్నా బాగుండేది అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద ప్రియాంక కనీసం సభలో ఉంటారు, చర్చల్లో పాల్గొంటారు, చెప్పింది వింటారు, సమాధానం ఇస్తారని కేంద్ర మంత్రి అన్నారు. కానీ రాహుల్ గాంధీ సభకు రారు, చెప్పింది వినరు అంటూ కూడా సెటైరికల్ కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి కామెంట్స్ పైన మాత్రం కాంగ్రెస్ లో ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. लेकिन अब नेता प्रतिपक्ष उन्हीं को बनाया, हम तो कुछ नहीं कर सकते हैं. मैं क्या कर सकता हूँ, मेरा हाथ में तो है नहीं. मैंने देखा है, देखिए प्रियंका वड्रा गांधी जी अब पीछे बैठ के मुस्कुरा रहे हैं. अगर इनको नेता प्रतिपक्ष बनाते तो भी शायद परफॉर्मेंस थोड़ा अच्छा होता. वो तो कम से कम बैठती है, सुनती है कम से कम. इनका नेता प्रतिपक्ष तो सुनता ही नहीं, मुस्कुराती भी है, बहुत मुस्कुराती भी है. मैंने सार्वजनिक रूप से कहा है, एज ए पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर, कोई भी सांसद बिहेवियर अच्छा है तो मुझे सराहना करना. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు ప్రకంపనలు రేపేటువంటి కామెంట్ చేశారు. సో ప్రియాంక మీద ప్రశంసల వర్షం కురిపిస్తూనే రాహుల్ మీద సెటైలు వేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? సిరాజ్, అయితే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావడం మీ కర్మ అంటూ ఏదైతే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన కామెంట్స్ పై ఒకసారి మనం మాట్లాడదాం. అయితే రాహుల్ గాంధీ సభలో ఉండరు, చెప్పింది వినరు, ఏం మాట్లాడతారో తెలియదు. ఏదైతే ప్రియాంక గాంధీ సభలో ఉంటారు, చెప్పింది వింటారు, తిరిగి జవాబు చెప్తారు. రాహుల్ స్థానంలో ప్రియాంకని లోక్సభ ప్రతిపక్ష నేతగా చేసినా బాగుండేది అంటూ నేరుగా కిరణ్ రిజిజు ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ అద్భుతమైన మేధావి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ సంధించే ప్రశ్నలు కానీ, రాహుల్ గాంధీ చేసే ఎదురుదాడి కానీ బీజేపీకి బాగా డిఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా రాహుల్ పదే బీజేపీని, మోడీని టార్గెట్ చేసుకుని ఆయన చేసే విమర్శలు కానీ, లేదా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట కానీ, నేరుగా ఏదైతే యుద్ధ సమయంలో బీజేపీ అనుసరించిన విధానం కానీ, పశ్చిమాసియా యుద్ధాలపై కానీ నేరుగా రాహుల్ సంధించినప్పుడు అందుకు తగ్గట్టుగా సభలో ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేయడంలో బీజేపీ ముందుంటుంది కానీ సమాధానం చెప్పడానికి సిద్ధపడిన నేపథ్యం లేదు. 2014, 2019, 2024 3 ఎన్నికల్లో దాదాపు 2004 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవుతున్నారు రాహుల్ గాంధీ. దాదాపు 5వ పార్లమెంట్ కి ఎన్నికైన రాహుల్ గాంధీ నేరుగా ఎల్ఓపి నేతగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా బాధ్యతగా వహిస్తున్నారు అనడంతో ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ రిజిజు ఏకంగా నేరుగా రాహుల్ గాంధీ వినరు, రాహుల్ గాంధీ చెప్పింది వినడు, చెప్పేది మాట్లాడరు, వినరు. ఏదైతే ఒక అంశాన్ని చెప్పినప్పుడు కూడా ఆయన సభకు రారు, ఎక్కడుంటారో తెలియదంటే చేసిన వ్యాఖ్యలు, అసంబంధమైన వ్యాఖ్యలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ చర్చ అనేది ఆసక్తికరంగా నడుస్తుంది. ఎందుకంటే ప్రియాంక గాంధీ కూడా ప్రౌడ్ఫుల్లరు. ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ ఫేస్ కట్టే కాకుండా ఇందిరాగాంధీ లాంటి ఇమేజ్ ప్రియాంక గాంధీకి ఉందనేది ఎవరు కాదనలేదు సత్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే అధికార బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీని కానీ, ఇండియా కూటమిని కానీ ఎదుర్కోవడంలో వస్తున్న ఇబ్బందులు వరుసగా ఏదైతే స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం కావచ్చు, మరోపక్క ఎన్నికల కమిషనర్ పైన అవిశ్వాస తీర్మానం కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు కావచ్చు, మరోపక్క పశ్చిమాసియా యుద్ధం కావచ్చు. కిరణ్, ఇక్కడ ఇదే అంశం మీద ఎందుకంటే ప్రియాంక గాంధీ కూడా అట్ ద సేమ్ టైం సో అదే వాక్పటిమ కలిగినటువంటి నేతగా గుర్తింపు పొందారు. రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చిన సో పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడేటువంటి తత్వం ఉంది. సో ఏదైతే కేంద్ర మంత్రి అన్నటువంటి కామెంట్స్ పైన ప్రతిపక్షానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి కొంతవరకు నవ్వులతోనే రిసీవ్ చేసుకున్నారు. సో ఈ కామెంట్స్ ని కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీక్ చేసేందుకేనా కేంద్ర మంత్రి కామెంట్స్, అలా అనుకోవచ్చా?
శ్రీరాజ్, ఇక్కడ ప్రధానంగా పార్లమెంట్ లో ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. మోడీ పైన కూడా నేరుగా దాడి చేసిన నేపథ్యం ఉంది రాహుల్ గాంధీ మాటల దాడి. ఎందుకంటే ప్రధానమంత్రికి ఈ ఆశించిన స్థాయిలో ప్రధానమంత్రి సమాధానం చెప్పరు, ప్రధానమంత్రి సభలో ఉండరు. మా సభ్యుల పైన కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి సభ్యులు ప్రధానమంత్రి పైన మోడీ పైన దాడి చేయకపోయినా దాడి చేశారంటూ మాట్లాడటం, మరొక పక్క స్పీకర్ ఏదైతే ఓంప్రకాష్ బిర్లా రాహుల్ గాంధీ మైక్ పదే కట్ చేయడం, రాహుల్ మాటలకు అంతరాయం కలిగించడం, మరోపక్క ఇటు ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ పైన అవిశ్వాస తీర్మానం కూడా రాబోయే రోజుల్లో చర్చ నడుస్తుంది. ఇలా వరుస సంఘటనలు ఏదైతే రాహుల్ ఎల్ఓపి లీడర్ అయిన తర్వాత బీజేపీకి మచ్చ చెమటలు పట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేరుగా రాహుల్ కున్న నాలెడ్జ్ కానీ రాహుల్ కున్న పరిజ్ఞానం కానీ పార్లమెంట్ లో మాట్లాడిన విధానాన్ని కానీ ప్రశంసించిన నేతలే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కిరణ్ రిజిజు అనేది అవి సెటరికల్ కామెంట్సే తప్ప కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు. స్టార్ క్యాంపెయినర్ గా ప్రియాంక గాంధీ ఎన్నికల క్యాంపెయిన్ చేయాలన్న వాళ్ళు ఉన్నారు. కానీ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తన సోదరుడు పై స్థాయిలోకే వెళ్ళాలి, తన సోదరుడు ప్రధానమంత్రి కావాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా ప్రియాంక గాంధీ ఉంటారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ నేరుగా రాహుల్ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతారు. వారిద్దరు అన్నా చెల్లెల కన్నా ఒక స్నేహితులుగా ఉంటారు. అయితే రాహుల్ గాంధీ దూకుడు ఎక్కువ, రాహుల్ గాంధీకి ఆవేశం ఎక్కువ అనే నేపథ్యంలో సోనియా గాంధీ కొన్ని పార్టీ వ్యవహారాలు కావచ్చు, కొంతమంది నేతలతో మాట్లాడేటప్పుడు నేరుగా రాహుల్ కాకుండా ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని సోనియా గాంధీ పలుమార్లు సూచించిన నేపథ్యం వరుసగా జరిగిన సంఘటనలు కావచ్చు, పార్లమెంట్ లో జరిగిన అంశాలు కావచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కిరణ్ రిజిజు కేవలం సెటరికల్ గా కామెంట్ చేసిన అంశాలుగానే చూడాలి. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకునే నేపథ్యం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ లో అటు మోడీని రాహుల్ విమర్శించిన నేపథ్యం ఉంది, ఇటు అమిత్ షాని విమర్శించిన నేపథ్యం ఉంది. అయితే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఏదైతే ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన కిరణ్ రిజిజునే ఇలాంటి కామెంట్ చేసినప్పుడు రాహుల్ గాంధీ లాంటి నేత నేరుగా ఏదైతే ఎవరు అవునన్నా ఎవరు కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది జగమెరిగిన సత్యం. అలాంటి నేత పైన సెటరికల్ కామెంట్ చేయడం సహజం. రాహుల్ గాంధీ మోడీ పైన నేరుగా సెటరికల్ దాడే కాకుండా ఏదైతే వ్యక్తిగతంగా కూడా పాయింట్ పిన్ చేసి బీజేపీని కారణం చేసిన నేపథ్యం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే దేశవ్యాప్తంగా దేశంలో జరుగుతున్న అంశాలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాన్ని గొంతు నొక్కడం కావచ్చు, మరొక పక్క ఏదైతే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం కావచ్చు, ఇలాంటి మొత్తం అంశాలపైన ఒక పైన స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరోపక్క ప్రధానమంత్రి పైన మహిళలు దాడి చేయకపోయినా మహిళా ఎంపీలు దాడి చేశారని బీజేపీ చేసిన ఆరోపణలు కానీ, ఇటు రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ పైన అవిశ్వాసం తీర్మానం కానీ, వీటిని అన్నిటిపైన కూడా సభలో రాహుల్ హాజరు కాలేదు అనే అంశాన్ని ఈ కిరణ్ రిజిజు హైలైట్ చేశారు. అయితే నిన్న జరిగిన ఒక అంశాన్ని మనం చూసినప్పుడు ఏదైతే హర్యానాలో జరిగిన ఓ రైతు కూతురు పెళ్లికి రాహుల్ గాంధీ హాజరయ్యేది. అదే విధంగా ప్రధానమంత్రి మోడీ కేవలం అంబానీ, అదానీ లాంటి పెద్ద నాయకుల పెళ్లిళ్ళకే హాజరవుతారంటూ కాంగ్రెస్ పార్టీ మరోపక్క విమర్శలు చేస్తుంది. ఒక సాధారణ రైతు సంజీవ్ కుమార్ అనే హర్యానా సోనిపట్ రైతు ఏదైతే రాహుల్ గాంధీ ఆయన పొలంలో వర్షం పడుతుంటే పొలంలో సేద్యం చేయడం కానీ, నాట్లేయడం కానీ, ఆ నేపథ్యంలో భాగంగా ఒక రైతు తన కుమార్తె వివాహానికి ఢిల్లీకి వచ్చి ఏదైతే రాహుల్ గాంధీ ఆహ్వానిస్తే నేరుగా రాహుల్ గాంధీ పెళ్లికి పోయిన నేపథ్యం ఉంది. ఇలా రాహుల్ చిత్తశుద్ధి కానీ, రాహుల్ పరిజ్ఞాన్ని కానీ తక్కువగా అంచనా వేయడం అసాధ్యం. ఎందుకంటే రాహుల్ గాంధీ టెక్నికల్ గా కానీ, రాహుల్ గాంధీ బలమైన నాలెడ్జ్ కానీ, ఏదైతే అతనుకున్న విశేష పరిజ్ఞానం కానీ ఈ దేశానికి అవసరం అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, రాహుల్ అల్టిమేట్ తెలివిపరుడు, ఇందులో ఎలాంటి సందేహం లేదనేది క్లారిటీగా చెప్పొచ్చు. కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు అవి కేవలం సెటరికల్ కామెంట్స్ గానే చూడాలి తప్ప రాహుల్ స్థానంలో ప్రియాంక గాంధీ ఎల్ఓపి అయ్యే అవకాశాలు దాదాపు లేవు. రాహుల్ కు ప్రియాంకకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోపక్క తన సోదరుడు ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలి, ప్రధానమంత్రిగా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే కృతని
గాంధీ అటు రాహుల్ గాంధీ కోఆర్డినేషన్ తో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు అనుకోవడంలో ఎలాంటి సందేహాలు లేదు శ్రీరామ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టారు కేంద్ర మంత్రి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పైన కూడా ఆయన సెటైలు వేశారు. సో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు, అది మీ కర్మ అంటూ కూడా ప్రతిపక్షాల మీద కామెంట్ చేయడం జరిగింది. ప్రతిపక్ష నేతగా ప్రియాంకను ఎన్నుకున్నా బాగుండేదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం. మరి ముఖ్యంగా ప్రియాంక కనీసం సభలో ఉంటారు, చర్చలో పాల్గొంటారు, చెప్పింది వింటారు, సమాధానం ఇస్తారు అనేది మాత్రం కేంద్ర మంత్రి ప్రస్తావించారు. కానీ రాహుల్ గాంధీ సభకు రారు, చెప్పింది వినరు అంటూ కూడా సెటైరికల్ కామెంట్ చేశారు. మొత్తం మీద కేంద్ర మంత్రి కామెంట్స్ పైన మాత్రం కాంగ్రెస్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.